మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రపురిలో విరాట్ హిందూ సమ్మేళన కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన అధ్యక్షులు కర్నె హరిబాబు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నె హరిబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన మంతని కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించబడనున్న విరాట్ హిందూ సమ్మేళనానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ మంతనికండ కార్యవాహ గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన సమితి సభ్యులు కానుకుంట్ల స్వామి, మాడిశెట్టి సురేందర్, మాడిశెట్టి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వ్యాప్తంగా విరాట్ హిందూ సమ్మేళనం జరుగుతుంది. స్ఫూర్తి అంటే ఏంటంటే హిందూ దేశంలో పుట్టిన వారందరూ హిందువులే. హిందువుల ఐక్యత గురించి హిందువులను ఏకం చేయాలని గౌరవ రామ్దాస్ సురేష్ ఆత్మారాం మహారాజ్, శ్రీ సామల కిరణ్జీ, శ్రీ తారాభాయ్ గారు ఇక్కడ తమ విలువైన సందేశం ఇస్తారు. మన మంతని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక పెద్ద సభ జరగబోతుంది. హిందూ బంధువులందరూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనాలలో భాగంగా మంతనిలో కూడా 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కాలేజీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం, విరాట్ హిందూ సమ్మేళనం భారీ బహిరంగ సభ కార్యక్రమం జరగబోతుంది. అందులో మన హిందువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మన కరపత్రం దేనికోసం విడుదల చేయడం ఏంటంటే భారతదేశం మొత్తంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మేళనానికి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హిందువుల ఐక్యత చాటడానికి ఈ హిందూ సమ్మేళనాలు తోడ్పాటు జరుగుతుంది. మధ్యయుగ కాలంలో అణగారిన వర్గాలు, అగ్రవర్ణాలు ఇవన్నీ అనేక చేర్చబడ్డాయి. ఆ తారతమ్యం వల్ల భారతదేశంలో హిందువులు విడిపోవడం జరిగింది. ఈ హిందూ సమ్మేళనం వల్ల ప్రతి ఒక్క హిందూ గడప లోపటే కులం, గడప దాటితే హిందువులు మనందరం కలిసిమెలిసి జీవిస్తేనే రాబోయే తరానికి శాంతియుతమైన వాతావరణం నెలకొంటుంది. ప్రపంచ శాంతి ఉండాలంటే హిందువుల ఐక్యతే ప్రపంచ శాంతికి మూలం. జై శ్రీరామ్. ఒక్క హిందువు కూడా గడప గడప నుండి ప్రతి కుటుంబ సమేతంగా వచ్చి హిందూ ఐక్యత చాటాలని ఈ సభ వేదికంగా కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ రోజు కుటుంబ సమేతంగా మన కాలేజీ గ్రౌండ్ లోపల నిర్వహించే హిందూ సమ్మేళనానికి తప్పకుండా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.